జ్యోతి కనిపిస్తుంది క్యాండిల్ మీరు ఒక ఇంటిని బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళుగా మీరు రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఈ నెగిటివ్ థింగ్స్ని మనకు లైఫ్లో చాలా వస్తాయి, వీటిని మనం స్కిప్ అప్ చేయాలి. హెల్త్ మీద కూడా చాలా డిస్ట్రక్షన్ చూపిస్తాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ సార్ గారికి, మా ప్రిన్సిపల్ నేటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది మీకు కేవలము పూర్వ విద్యార్థుల సమ్మేళనమే అని అనుకుంటుండొచ్చు. మాకు ఇది మంచి రోజు, శుభదినం. ఎందుకంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు తర్వాత ఉంటుంది ఇక. కాబట్టి ఇక ఆయన గురించి ప్రతి విషయంలో నాకు మంచి విన్నంటూ సలహాలు సూచనలు చేస్తూ ప్రతి ఏ చిన్న విషయానైనా ఇంకా ఉషా మేడం, ఆమె మాకు ఇంటర్మీడియట్ నుంచే మా సీనియర్, అది మా జూనియర్, సారీ నేను ఆమె సీనియర్. అప్పుడు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఆమె తెలుసు, డిగ్రీలో కూడా మా జూనియర్. ఇక తర్వాత అదృష్టవశాత్తు ఇద్దరికి ఒక దగ్గర ఇక్కడ జాబ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రశాంతంగానే ఉన్నాం. ఇక రవి సార్ సమావేశం కూడా చాలా లేట్ అయింది, కాకపోతే కొద్ది గొప్ప మాట్లాడాలి. చదువు చెప్పడానికి వచ్చినటువంటి అదృష్టం కలిగింది నాకు. ఆ అదృష్టం నేను సారు నాకు అంతకంటే ముందు చేసిన సార్ కానీ లేకపోతే చిరుడు సార్ కానీ పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈరోజు ఏమైందంటే ఎందిర ఓరి బాంబరిది అక్క పొద్దున వంటనంటది పాట. వద్దంటవే ములాడపోతాను అంటవే, పొల్లగాని గుండాడ గీకిస్తానంటవే. వద్దంటవే ములాడపోతాను అంటవే, పొల్లగాని గుండాడ గీకిస్తానంటవే. పొంగరంగ ఎక్క దిగ ముట్ట ముళ్ళ పైలమే, పొంగరంగ ఎక్క దిగ ముట్ట ముళ్ళ పైలమే. సారీ సార్. శ్రీ గోపికృష్ణ సార్ గారికి, మా అన్న జగదీశ్వరన్న గారికి, అలానే నాతో పాటు పనిచేసినటువంటి వెంకటేశం సార్కు, విదేశం సార్కు సుమారు 2 సంవత్సరాల నుంచి మీరు ప్లాన్ చేసుకొని 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీతో పాటు ఒక సంవత్సరం మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. సెకండ్ ఇయర్లో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. పరంగా కానీ ఇటు యూనియన్ పరంగా కానీ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ మిత్రులు సురేష్ సార్ గారికి, మిగతా వాళ్ళతో మనకెందుకు కంపేర్, మీరు మీ పనుల్లో, అది గృహిణి కావచ్చు, రైతేం తక్కన, ఇంతమందికి కడుపు నింపుతున్నది రైతే. ఆయన రైతు అనేవాడు గుర్తించబడట్లేదు అంతే. ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఈ భూమిపైన జనాలు ఆహారం లేక కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడితే అది రైతుకి చేసిన అన్యాయం వల్లనే జరుగుతుంది. కాబట్టి రైతు ఏం తక్కువ కాదు. మీరు మన పరిస్థితుల వల్ల కొన్ని ఆ స్థాయిలో స్థిరపడి ఉండొచ్చు. కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసినారు, కొంతమంది పీజీ కంప్లీట్ చేసినారు. ఇప్పటికి కూడా నాకు తెలిసి మీ వయస్సు 33 లోపే ఉంటుంది అందరిది కదా. ఇంకా మరి 5-6 ఏళ్ళు మనకు ఉంది కదా, ఒకవేళ ఫర్దర్ స్టడీస్ చేయాలంటే. రావటమే
అయిష్టంగా వచ్చా కాలేజీకి, ఇష్టపూర్తిగా రాలే. ఎక్కడ ప్లేస్ దొరకక ప్రమోషన్లో ఇక్కడికి వచ్చా. రావడంతో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు, చాలా కష్టపడ్డా. ఒక తర్వాత ఇక 2 వీలర్ వేసుకొని వచ్చేటప్పుడు 100 కిలోమీటర్లు, పోయేటప్పుడు 100 కిలోమీటర్లు. నేను హైదరాబాద్లో ఉండాల్సిన అత్యవసర ఆవశ్యకత, లేకపోతే ఎక్కడ సెటప్ ఉండొచ్చు. మమ్మీ చేసేటప్పుడు బాగా సిక్కుండే, కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేశాను. అప్ అండ్ డౌన్ చేయడం ఒకటి, ఈ కాలంలో నేను తీసుకోలేకపోయా. కారణం ఏంటంటే అప్పటికే పెద్ద సర్వీస్ అయిపోయింది. కష్టపడ్డాం, వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం అని వచ్చేటప్పుడు ఇబ్బంది అయ్యేది, పోయేటప్పుడు ఇబ్బంది అయ్యేది. వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం వేసేది. కారణం ఏంటంటే మార్నింగ్ అవర్స్లో మీ పిల్లలు మా దగ్గర అక్కడ నేను పనిచేసినంత సబర్బన్ ఏరియా ఇబ్రాహీంపట్నం ఆచారం 7:30కి వచ్చేసి కింద మట్టిలో కూర్చొని వీరేశం సార్ ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టేసి మట్టిలో ఆడపిల్లలతో సహా కూర్చొని చదువుతుండేది. నేనన్నా ఏంది ఇది, బట్టలు వేసుకుని వచ్చి పిల్లలు మట్టిలో కూర్చోవటం ఏంది, దీని పరిష్కారం ఏం లేదా? నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను 3rd జనరేషన్, మా తాతగారి టీచర్ మేము మొదటి నుంచి ఇంత అధ్వానమైన పరిస్థితి ఉంది. కాలేజ్ ఏంటి, నేను పనిచేసిన 2 కాలేజీలు కూడా మంచిగా ఉన్నాయి. ఆచారం, ఇబ్రాహీంపట్నం మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంత పిల్లలు వస్తున్నారు, 150 పిల్లలు సరి ఎవరికి వస్తున్నారు, ఏం సార్ అంటే ఏం చేద్దాం సార్, ఎక్కడ తర్వాత స్వామి సార్ అడిగితే చేయాలి సార్ అంటే ఇక అప్పుడే కార్పెట్లను చేస్తా, పైసలు ఇచ్చా. కార్పెట్ గుర్తుందో లేదు మీకు, కింద కార్పెట్లు వేసుకొని కూర్చొని మట్ల కూర్చోవడం నాకు నచ్చట్లేదు అని చెప్పి సార్లే చెప్పి ఆ కార్పెట్లు వేపించేసి, ఆ తర్వాత అది స్లాబ్ ఉండే, స్లాబ్లో కూర్చొని క్లాసులు చెప్తుంటే ఒకసారి నేను బయటకు వస్తేనే చలిగాలి కొడుతుండే. ఇక లాభం లేదని ఆ సైడ్ వాల్స్ ఒకటి తెప్పించేసి నేను ఉన్నంత వరకు నా శక్తి మేరకు నా ఆలోచన ఎంతసేపు కాలేజీని ఏ విధంగా మీ అవసరాలు ఎటు తెచ్చాలి. అడ్మినిస్ట్రేటర్ గా యాజ్ ఏ మీ టీచర్ కాదు కాబట్టి అడ్మినిస్ట్రేటర్ గా స్టాఫ్ కి ఏం అవసరాలు ఉంటాయి, పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయి, దాంట్లో కృతజ్ఞతగా నేను చేయగలిగాను. మన కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి